హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తండి. హైకోర్టు సంచలన తీర్పు, భారీ షాక్లో జగన్. మరి ఆ తీర్పు ఏంటి అన్న పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ నేతలకు ఎదురు దెబ్బ తగిలిందండి. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అలా అలాగే టీడీపీ కార్యకర్తలపైన దాడి కేసుల్లో లేల్ అప్పిరెడ్డి, తలశీల రఘురాం, నందిగాం సురేష్, దేవినేని అవినాష్ సహా ఇతర వైఎస్ఆర్సీపీ నేతల పిటిషన్లను అయితే తిరస్కరించింది అన్నమాట హైకోర్టు. అయితే బెయిల్ తిరస్కరించిన తర్వాత వైఎస్ఆర్సీపీ తరపు లాయర్లు కోర్టుకు చిన్న రిక్వెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించబడిన వారిపై 2 వారాలు ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వమని కూడా అడిగారు. దీనిపై విచారణ చేపట్టేందుకు అంశాన్ని మధ్యాహ్నం పరిశీలిస్తామని చెప్పిందండి హైకోర్టు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో మంగళగిరి రూరల్ పోలీసు కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ హైకోర్టును అయితే ఆశ్రయించారు. విచారణ జరిపిన అనంతరం హైకోర్టు నిందితుల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందండి హైకోర్టు. ఆ తర్వాత కోర్టులో వాదనలు జరిగాయి. కొద్ది రోజుల పాటుగా నిందితులపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులను అయితే కోర్టు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేసిన వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, అలాగే తలశీల రఘురాం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత అయిన సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, బాపట్ల మాజీ ఎంపీ నందిగాం హైకోర్టును ఆశ్రయించారు. నందిగాం సురేష్ గారు హైకోర్టును ఆశ్రయించారండి. అలాగే చంద్రబాబు నివాసం పైన దాడి వ్యవహారం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ గారు కూడా పిటిషన్లు దాఖలు చేశారనమాట. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లుగా తీర్పు ఇచ్చింది. మరి వైసీపీ నేతల అప్పీళ్లపై ఏపీ కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మధ్యాహ్నం లోపల అయితే తేలనుంది.